కల్వకుంట్ల కవితారావు అలియాస్ దేవన్పల్లి కవిత కొత్త పార్టీ పెట్టుకోవడం ఖాయమైన బీఆర్ఎస్ నుంచి చీలి పార్టీ స్థాపించడంలో ఆమె ఎంతవరకు సక్సెస్ అవుతారు? కవిత పార్టీతో బీఆర్ఎస్కి ఏ మేరకు డ్యామేజ్ అవుతోంది? కేటీఆర్కు బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాక బయటపడ్డ పంచాయతీ ఆ పార్టీపై నమ్మకాన్ని ఎంతవరకు దెబ్బతీస్తుంది? కవిత పక్కకి వెళ్ళిపోతే హరీష్ రావు తన దారి తను చూసుకుంటారా? బీఆర్ఎస్ పార్టీపై కవిత స్ట్రోక్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? కవితను కేసీఆర్ కూడా దూరం పెట్టారా? అసలు గారాలపట్టి కవితకు తండ్రి కేసీఆర్కు గ్యాప్ ఎందుకు వచ్చింది? తన వారసత్వం కొడుక్కు మాత్రమే చెందాలని, అందుకు అడ్డుపడే వారెవరిని దగ్గరికి తీసుకోవద్దని కేసీఆర్ అనుకుంటున్నారా అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. అందరూ అనుకుంటున్నట్లుగా కేటీఆర్ కవిత మధ్య అభిప్రాయ భేదాలు రావటంతోనే కవిత రాసిన లేఖ బయటకు వచ్చిందని అంటున్నారు. కేసీఆర్ సైతం కవితను దూరం పెట్టడమే ఇందుకు కారణమని పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. కవిత జైలుకు వెళ్లి వచ్చాక రాజకీయాలకు దూరంగా ఉండాలని కేటీఆర్ చేసిన ప్రతిపాదనను కేసీఆర్ కూడా సమర్థించారని, ఇదే కవిత అసంతృప్తికి కారణమైందని, అందుకే ఆమె సొంతంగా జాగృతి తరఫున కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చిందని బీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. కేసీఆర్ చేసిన ప్రతిపాదనను అంగీకరించి రాజకీయాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన తర్వాత ఫుల్ యాక్టివ్ అయ్యారు కవిత. ఇదే కవితను కేసీఆర్ దూరం పెట్టేందుకు, ఆమెకు అపాయింట్మెంట్ నిరాకరించేందుకు రీజన్ అనే వాదనలు వినిపించాయి. కవితపై కేసీఆర్ ఎంత ఆగ్రహంగా ఉన్నా ఆమెపై అంతే ప్రేమ ఉంటుందనేది ఓపెన్ సీక్రెట్. కానీ ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వనంత దూరం పెట్టారంటే అందుకు కేటీఆర్ ప్రధాన కారణంగా కవిత భావిస్తున్నారట. అదే సమయంలో కవితపై లిక్కర్ స్కామ్ మరకలుండటంతో తన వారసుడిగా కవిత కంటే కేటీఆర్ను ప్రమోట్ చేయాలని కేసీఆర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో కవిత పార్టీ పెట్టేందుకు సమాలోచనలు జరుపుతున్నారట. కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకోసం తండ్రితోనే తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. కేసీఆర్ పిలుపు కోసం కవిత ఎదురుచూస్తున్నారు. తన తండ్రితో అన్ని విషయాలు చర్చించాలని భావిస్తున్నారు. ప్రధానంగా 2 అంశాలపై కవిత పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో తనకు ప్రాధాన్యత, భవిష్యత్తుపై స్పష్టత కోరుతున్నారు కవిత. ముఖ్యంగా తన లేఖ లీకేజీపై కవిత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కావాలని కేసీఆర్ వద్ద ఉండే కొందరు లేఖను బయటపెట్టారని ఆమె మండిపడుతున్నారు. గతంలోనూ అనేక చేదు అనుభవాలను కవిత ఎదుర్కొన్నారని సన్నిహిత వర్గాలంటున్నాయి. కేసీఆర్తో ఫోన్లో మాట్లాడేందుకు కవిత పలుమార్లు ప్రయత్నించినా తండ్రికి ఫోన్ ఇవ్వకుండా చేశారని, ఇలాంటి పరిస్థితుల్లో కవిత మనస్తాపానికి గురయ్యారని చెబుతున్నారు. తన లేఖ లీకేజీ వీరులెవరో తెలిసేదాకా పార్టీ కార్యాలయానికి కానీ కేసీఆర్ వద్దకు కానీ వెళ్లకూడదని భావిస్తున్నట్లు సమాచారం. ఈ లీకులపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని వ్యాఖ్యానించిన కవిత వాటి గురించి తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేసీఆర్ స్పందనకు అనుగుణంగా తన భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేసి ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లి కొత్త పార్టీ దిశగా అడుగులు వేసే అవకాశముందని తెలుస్తోంది. 2 వారాల కిందటే కవిత కీలక నిర్ణయం తీసుకున్నారని, కొత్త పార్టీ కోసం ఇప్పటికే పేర్లపైన చర్చించినట్లు సమాచారం. తన మానస పుత్రిక తెలంగాణ జాగృతి సంస్థ పేరునే పార్టీ పేరుగా ఖరారు చేసే అవకాశాలు లేకపోలేదని సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరు కూడా ఆమె సన్నిహిత బీసీ నేతలు తెరపైకి తీసుకువచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టి సక్సెస్ అవ్వడం ఎంతవరకు సాధ్యం అనేది కవిత ఆలోచిస్తున్నారట. బీఆర్ఎస్ లాంటి ఉద్యమ పార్టీ నుంచి చీలిపోయి ఒకే కుటుంబంలోని వ్యక్తి పార్టీ నడిపితే ఆమె సక్సెస్ అవ్వడం ఎంతవరకు పాజిబిలిటీ అనే చర్చలు మొదలవుతున్నాయి. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీ, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైఖ్యాంధ్ర పార్టీ, షర్మిల వైఎస్ఆర్టీపీ, ప్రొఫెసర్ కోదండరాం స్థాపించిన తెలంగాణ జనసమితి పార్టీలు
పార్టీలు ఏమయ్యాయో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కవిత కొత్త పార్టీ స్థాపిస్తారా అనేది ప్రశ్నార్థకమే. మరోవైపు పార్టీని స్థాపించినా నడపడం, ఒడిదుడుకులను తట్టుకొని నిలబడటం వంటి సాధ్యాసాధ్యాలపైన కవిత ఆలోచిస్తున్నారట. ప్రధానంగా కవిత పార్టీ జయాపజయాలు పక్కన పెడితే ముందు బీఆర్ఎస్ కు భారీ డ్యామేజ్ అవుతుందనటంలో ఎలాంటి సందేహమూ లేదు. బీఆర్ఎస్ లోని ద్వితీయ శ్రేణి నాయకులను చేర్చుకొని బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చి ఆ పార్టీని దెబ్బతీస్తే ఎవరికి రాజకీయ లబ్ధి చేకూరుతుందో కవిత, కేటీఆర్ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ లో ప్రస్తుతం కేసీఆర్ తర్వాత వరుస క్రమంలో కేటీఆర్, హరీష్ రావు, కవిత వస్తారు. ఇప్పుడు కవిత పక్కకెళ్లటం ఖాయమైంది కాబట్టి మిగిలిన కేటీఆర్, హరీష్ రావే పార్టీలో ఉంటారు. కేసీఆర్, కేటీఆర్ కు ఫుల్ క్లారిటీ ఇచ్చిన తర్వాత హరీష్ రావు ఎటువైపు వెళ్తారనేది మరో చర్చ. ఎందుకంటే హరీష్ రావుకు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. మామ వెన్నండి ఉద్యమ సమయం నుండి పార్టీలో పనిచేస్తున్నారు. సొంతంగా భారీ క్యాడర్ సైతం హరీష్ రావుకుంది. ఇప్పటికే మామ కోసం హరీష్ పనిచేస్తున్నారు. తర్వాత కేటీఆర్ కోసం పనిచేయాల్సి ఉంది. ఆ తర్వాత హిమాంశు కోసం పనిచేయాలా, సొంతంగా ఎదిగే ఆలోచన చేయవద్దా అని హరీష్ రావును సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు. అంగబలం, అర్ధబలమున్న హరీష్ రావు మామ కోసం మౌనముని పాత్ర పోషిస్తున్నారు. అందుకే కొన్నేళ్ల నుండి హరీష్ రావు బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తారనే ప్రచారం జరుగుతున్నా బీజేపీ అగ్రనేతలు ఒత్తిడి తెచ్చి బీజేపీ సారథి బాధ్యతలు చేపట్టాలని కోరినా హరీష్ రావు సున్నితంగా తిరస్కరిస్తున్నారు. మామ ఉన్నంత వరకు పార్టీకి విధేయుడిగా ఉంటానని ప్రకటించారు. ట్రబుల్ షూటర్ కి ఎన్ని ట్రబుల్స్ వచ్చినా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు తమ పార్టీలోనే అందరూ తలోదారి చూసుకుంటున్నప్పుడు హరీష్ రావు మౌనంగా ఎందుకు ఉంటారనే ప్రశ్న మొదలవుతోంది. ముఖ్యంగా హరీష్ రావు సైలెంట్ గా ఉన్న ఆయన అభిమానులు, అనుచరులు మరో పార్టీ స్థాపించాలనో, జాతీయ పార్టీలో చేరాలనో ఆయనపై ఒత్తిడి తెచ్చే అవకాశమూ లేకపోలేదు. కవిత, హరీష్ తలోదారి చూసుకుంటే బీఆర్ఎస్ లో క్షేత్రస్థాయి వరకు చీలికల పర్వం కొనసాగుతోంది. అలా జరగకుండా కేసీఆర్, కేటీఆర్ పార్టీని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఇప్పటికీ కేసీఆర్ కుటుంబ సభ్యులను కంట్రోల్ చేయగలరు కాబట్టి పెను తుఫానుగా మారిన కవిత ఇష్యూని కాఫీ కప్పులో తుఫానుగా మార్చితే తప్ప బీఆర్ఎస్ పుట్టి మునుగకుండా కాపాడుకోగలరని స్పష్టమవుతోంది.